హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూడంగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, ఆ ఇమేజ్ చూడంగానే నేను దేని మీద వీడియో చేస్తున్నాను అని. పూణేలో జరిగిన ఈ యాక్సిడెంట్ ఇప్పుడు ఎక్కడ అడిగినా, చిన్న పిల్లాడిని అడిగినా దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఎవరికైతే న్యాయం చేయాలో, ఎవరి దగ్గరికి వెళ్ళైతే న్యాయం అడగాలో వాళ్ళే ఇంత వెటకారంగా, ఇంత సిల్లీగా తీర్పు చెప్తారని ఎవ్వరూ ఊహించుండరు. కానీ ఆ జడ్జికి ఎలా మనసొప్పిందో నాకైతే అర్థం కావట్లేదు. 2 నిండు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ విషయం తెలిసి కూడా ఒక చిన్న ఎస్సే రైటింగ్ రాయమని ఆ చిన్న రిమాండ్ విధించేసి శిక్ష నుంచి ఎలా తప్పిస్తాడో మరి నాకు అర్థం కాల. అంటే ఉన్నోళ్ళైనంత మాత్రాన వాళ్ళు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనా, లేకపోతే ఇక ముందు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మైనర్లు యాక్సిడెంట్ చేయండి, కాపాడడానికి చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అలానే జడ్జిలు ఉన్నారు, మా న్యాయస్థానం ఉన్నది మీలాంటి పెద్దవాళ్ళని కాపాడడానికి. ఈ ప్రపంచంలో ఈ లోకల్లో అన్యాయానికే చోటు ఎక్కువ ఉంది, న్యాయానికి చోటు అసలు ఎక్కడా లేదు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నమో నాకు తెలియదు. కానీ నిజంగా కలియుగం అంటే ఆ జడ్జిలోనే నాకు కనిపిస్తున్నాడు. కలి ప్రభావం అంటారు కదా, ఎవరినైనా చెడగొట్టడానికి ముందే ఉంటుంది కదా కలి. సో అలాంటి కలి ఈ జడ్జి రూపంలో ఉన్నాడేమో అనిపించింది. ఒక్క జడ్జి చేసిన తప్పుకి మిగతా అందరు జడ్జిల్ని మనం తప్పు పట్టకూడదు. కొంతమంది ఉంటారు ఇలాగా ఏదో ఒక టైంలో పనికిమాలిన తీర్పులు, పనికిమాలిన తీర్మానాలు చేస్తూ ముందుకు వచ్చి మిగతా వాళ్ళ వ్యవస్థని చెడ్డ పేరు తీసుకొని రావడానికి ఉంటారు. అయినా ప్రాణాలు పోతే ఒక చిన్న ఎస్సే రైటింగ్ రాస్తే సరిపోతుందా? ఏమన్నా ఇది ప్రజెంటేషనా, లేకపోతే గిఫ్ట్లు ఇస్తున్నాడా, కాంపిటీషన్ చేస్తున్నాడా ఎస్సే రైటింగ్ రాయమనడానికి? మైనర్ అయితే మైనర్కి తగ్గ శిక్ష విధించాలి. అంతేగాని ఎస్సే రైటింగ్ రాయి, చిన్న తప్పు అని వదిలేస్తే 2 నిండు ప్రాణాలను తీసుకొని రావచ్చు కదా. ఎస్సేలో ఏం రాయాలి అంటే, ఈసారి 2 ప్రాణాలు తీశాను, ఈసారి శుభ్రంగా తాగేసేసి ఇంకొక 10 ప్రాణాలు, ఆ 10 ప్రాణాల్లో ఈసారి నువ్వు ఉండు, నిన్ను కూడా గుద్దేస్తాను, సరిపోద్ది, దరిద్రం పోతుందని చెప్పాలా? అలా రాస్తే సరిపోతుందేమో కదా. మరి అదే చనిపోయిన 2 వ్యక్తులు ఆ జడ్జికి సంబంధించిన కుటుంబంలో వాళ్ళైతే అతని రియాక్షన్ ఇలానే ఉంటుందా? ఎస్సే రాయి, నిన్ను రిలీజ్ చేస్తా అంటే ఎలా ఉంటుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఊరుకోరు కదా. నాకెందుకు ఇంత కోపం వస్తుందంటే, 2 నిండు ప్రాణాల ఖరీదు ఒక చిన్న ఎస్సే రైటింగ్ అని చెప్పడంతో. అసలు ఆ పాపం చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఫేసుల్లో పాపం వాళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారు. వాళ్ళకి జరిగింది అన్యాయం, 2 మనుషులు లేరు ఈ ప్రపంచంలో. అలాంటిది ఈ జడ్జి ఇచ్చిన తీర్పుకి ఇంకా వాళ్ళకి ఏమని చెప్పగలుగుతారు? వాళ్ళు బయటకు వచ్చి ఏం సమాధానం ఇవ్వగలుగుతారు? అయితే ఈ తీర్పు చెప్పే టైంలో ఆ జడ్జి కనిపించుంటుంది. అంటే మన రమ్యకృష్ణ డైలాగ్ ఉంది చూడండి, నా తీర్పే శాసనం, నా మాటే వేదం అని చెప్పేసి డైలాగులు ఉంటాయి కదా. సో అలాగా పాపం బాగా ఫీల్ అయ్యి తీర్పు, శాసనాలు అన్నీ కూడా ఇచ్చేసి ఉంటాడు. ఇక కాకపోతే అవి సినిమాల వరకే, నిజ జీవితంలో ఉండదు అనే విషయం ఇప్పుడు అర్థమైంది సార్ గారికి. ఎందుకంటే మీడియా అనేది ఉంటుంది, అలాగనే సోషల్లో ఇప్పుడు ఉన్న యూత్ అన్యాయం జరిగితే ఒప్పుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. జనాల్లో ఒక మార్పు అనేది వచ్చింది. ఆ జనాలు తలుచుకుంటే తిమ్మిని బమ్మిని తిమ్మి చేయగలరు. ఇంతకుముందు ఓటు వేస్తేనే మీ జీవితాలు మారిపోతాయి, మీరు ఇంకా 5 ఏళ్ల తర్వాత అడగాల్సింది ఏదైనా, లేకపోతే 5 ఏళ్ళు కామ్గా ఉండాలి అని ఇంతకుముందు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. పోలీసులు, ఇంకా న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఏదైనా కానీ జనాల్లోకి ఒక విషయం వెళ్ళిందంటే దానికి రెస్పాండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏదొచ్చినా సరే దాని వెనకాల చాలా అర్థాలు ఉంటున్నాయి. ఒక పోస్ట్ వచ్చినా ఏదొచ్చినా ఈజీగా, అది చెడైనా మంచైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఈ రోజుల్లో మొబైల్ లేని, ఇంటర్నెట్ లేని ప్రాంతం అనేదే లేదు, అలాగనే చూడని వాళ్ళంటూ లేరు. అలాంటిది ఎంత బాగా ఒక చిన్న ఎస్సే రైటింగ్ రాయమని చెప్తే అతని పరువు, ఇన్ని సంవత్సరాల అతని ఏదైతే సాధించుకున్నాడో, ఇన్ని సంవత్సరాల ఉద్యోగం చేసినందుకు విలువ, అతనుకున్న విలువ అదంతా దిగజారుతుందని అతనికి తెలీదా? డబ్బు మీద అంత కకృతి పడి ప్రాణాలని ఒక ఎస్సే రైటింగ్తో వెలేస్తే ఊరుకుంటారా?
ఊరుకోరు కదా. మరి న్యాయం తిరగబడుతుంది కదా. నువ్వు అన్యాయం చేయడానికి అన్యాయం జరిగింది అక్కడ, అయినా సరే మళ్ళీ ఇంకా జరిగిన వాళ్ళ మీదే ఇంకా అన్యాయం చేయడానికి ముందుకొస్తే అసలు అతనికి మందు తాగడం అనేది ఒక పెద్ద తప్పు. ఆ తప్పు చేసిన అతను తప్పతాగి రోడ్డు మీద వచ్చి ఇద్దరిని గుద్ది కేవలం 15 గంటల్లోనే బయటికి రావాలి, అతనికి బెయిల్ ఇచ్చిర్రంటే అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అతను ఇలా తయారవ్వడానికి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్సే కారణం. అసలు ఇంటర్ పాస్ అయినందుకు బార్లల్లో పార్టీలా, బార్లకు వెళ్ళి మందు దాగి అసలు ఆ పేరెంట్స్కి సిగ్గనేది ఉందా? దేవుడు బుద్ధి జ్ఞానం అనేది పెట్టాడా? తప్పు చేసిన కొడుకైనా సరే శిక్షించాలి అని ఉంది కదా, అంతేగాని తప్పు చేసిన కొడుకుని వెనకాలేసుకొని వచ్చి అందరికీ డబ్బులు ఇచ్చేసి కొనేద్దాము, ఇంకా కొడుకుని తప్పిచ్చేసుకుందాము అంటే మరి పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మరి పోయిన ప్రాణాల బదులు ప్రాణం ఇవ్వండి, మరి ఇయ్యలేరు కదా. అలాంటప్పుడు అసలు మీదే తప్పు. ఫస్ట్ ఆ పేరెంట్స్కి పనిష్మెంట్ ఇవ్వాలి న్యాయస్థానం అనేది. సరే పిల్లాడికి మీరు ఇవ్వకండి, మీరు పనిష్మెంట్ ఇవ్వదలుచుకుంటే పిల్లాడు కాబట్టి, మైనర్ కాబట్టి అతనికి బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఆ పిల్లాడికి పనిష్మెంట్ తీసేయండి. కానీ ఆ ప్లేస్లో మీరు పనిష్మెంట్ ఇవ్వాల్సింది పేరెంట్స్కి. మైనర్కి అలాంటి లగ్జరియస్ కార్ ఎట్లా ప్రొవైడ్ చేశారు, అలాగనే బార్లకి వాటికి వీటికి వెళ్ళి పార్టీలు చేసుకుంటుంటే ఎలా యాక్సెప్ట్ చేశారు? పిల్లల్ని పెంచే విధంగా పెంచకుండా రోడ్ల మీద తిరగమని గాలికి వదిలేసి వాళ్ళు తీరా యాక్సిడెంట్ చేసి కొంపకు వచ్చేస్తే 15 గంటల్లో తిరిగి మళ్ళీ వాళ్ళకి బెయిల్ ఇప్పించేసి ఒక జడ్జికి కూడా మనీ అన్నీ ఇచ్చేసుకొని ఎట్లా మార్పిచ్చేసుకొని వ్యవస్థలోనే లేని ఒక తప్పుడు తీర్పుని, తప్పుడు జడ్జిమెంట్ని అతని చేత ఇప్పించగలిగారు అంటే ఆ పేరెంట్స్ది ఎంత తప్పు ఉంటుంది. సోషల్ మీడియా కూడా ఎక్కువగా ఆ పిల్లాడి తప్పు కంటే వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి శిక్ష విధించాలి. ఎందుకంటే తప్పు పిల్లలు చేస్తున్నప్పుడు పేరెంట్స్ దగ్గరుండి ఆ తప్పు చేయకుండా చూసుకోవాలి, అసలు తప్పు అనేది నేర్పించకుండా ఉండాలి. అంతే తప్పించి ఇలాగా రోడ్ల మీద పడి గాలెదవల్లాగా తిరగండి, డబ్బులు ఇస్తాము, మీ అకౌంట్లలో లక్షలు పోస్తాము, మీరు మంచిగా తిరగండి, తినండి, ఎంజాయ్ చేయండి, తప్పులు చేయండి, ఆ తప్పుల్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము మళ్ళీ కోట్లల్లో కురిపిస్తాము, మిమ్మల్ని కాపాడుతాము అని చెప్పే తల్లిదండ్రులు ఉంటే ఎప్పుడు పిల్లలు బాగుపడతారు? అసలు ఒక మైనర్ తిరిగినందుకు దానికి పేరెంట్స్ ఇచ్చినందుకు పేరెంట్స్ని పట్టుకోవాలి కదా, పేరెంట్స్కి శిక్ష వేయాలి కదా. ఏమీ లేకుండా ఇంకా వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని ఇచ్చిన న్యాయ వ్యవస్థని ఏమనుకోవాలి? అసలు వ్యవస్థ అనడం నా తప్పు, నేను అనకుండా ఉండాలి. ఎందుకంటే అందరినీ కూడా ఇందులో కలపకూడదు. ఇలాంటి తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళని మాత్రమే ఇందులో కలపాలి, ఈ కేటగిరీలో కలపాలి. అనకూడదు అనిపిస్తుంది, కానీ అనంది తప్పట్లేదు. ఎందుకంటే అంత దిగజారిపోయి మరి ఎట్లా చెప్తారు శిక్ష వేయకుండా? అంటే ఇంక ఎవరినైనా కొనేసుకోవచ్చు, ఎవరినైనా చంపేయచ్చు, ఎలాంటి వాళ్ళైనా బయటికి రావచ్చు. ఏం నేర్పిద్దామని, ఏం నేర్పించాలని ఇలాంటి తప్పుడు జడ్జిమెంట్లు ఇస్తే ఏం నేర్పిద్దామని చెప్పండి జనాలకి? నాకు అర్థం కావట్లేదు. ఇంకా అందరూ కూడా కోట్లు సంపాదిస్తారు, కొడుకుల్ని పిల్లల్ని రోడ్ల మీదకి తిరగండి అని వదిలేస్తారు, వాళ్ళు పోయి చంపేసి వస్తారు. వీళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చి చక్కగా మీరు తీర్పులు ఇవ్వండి. అయ్యా మీరు చదువు, మీకు సిగ్గు అనిపించట్లేదా? ఆ తీర్పు చెప్పేటప్పుడు మీకు సిగ్గనిపించట్లేదా ఆ తీర్పు చెప్పడానికి? అరే 2 నిండు ప్రాణాలు పోయినాయి, వాళ్ళ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు, ఒక కేసు అయ్యింది, దాని మీద పోలీసులు కూడా పరిశోధన చేస్తున్నారు, ఒక పక్క పోలీసులు అతన్ని పట్టుకున్నారు, వాళ్ళంత కష్టపడి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో సబ్మిట్ చేశారు. ఎవరికి ఉందండి ఇందులో విలువ? అసలు పోలీసులకు కూడా విలువ ఇవ్వలేదు కదా న్యాయ వ్యవస్థ. అసలు ఎక్కడుంది న్యాయం? పోలీసులు కూడా కష్టపడ్డారు కదా అతన్ని పట్టుకోవడానికి. మరి పట్టుకున్న తర్వాత అసలు 15 గంటల్లో బెయిల్ ఎలా యాక్సెప్ట్ చేశారు? మరి పెద్ద వాళ్ళకే బెయిల్స్ ఇవ్వకుండా అలా ఉంటున్నప్పుడు ఇంత పెద్ద తప్పు చేసినా కానీ ఎలా యాక్సెప్ట్ చేశారు? నాకు అర్థం కావట్లేదు. అసలు సోషల్ మీడియా ఎక్కువగా బయటికి తీసుకొని రావాల్సింది అతని పేరెంట్స్ని తీసుకొని రావాలి. ఎందుకంటే ఇంతలా వెనకేసుకొని వచ్చారు కాబట్టే ఆ అబ్బాయి బయటకు వచ్చి అలాగ ప్రవర్తిస్తున్నాడు. అసలు ఆ జడ్జి ఇచ్చిన దానికైతే అతను కాదు నవ్వుకోవాల్సింది. నేను నిజంగా రోజు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉన్నాను, అవి చూస్తున్నప్పుడల్లా నాకు అసలు ప్రాణం విలువెల్లాడిపోతుంది. ఎలాంటి తీర్పిచ్చేసి 2 నిండు ప్రాణాలను తీసేసి ఎంత కామ్గా ఎంత కూల్గా కేసుని పక్కకు తోసేసి ఒక ఎస్సే రైటింగ్ ఏం చెప్పాలండి? ఎస్సే రైటింగ్లో అతను ఏం చెప్పాలి?
ఇంటర్లో పాస్ అయినందుకు ఎస్ఏ రైటింగ్ ఇచ్చేసి మీరు ఎస్ఏ రైటింగ్ రాసేస్తే శిక్ష నుంచి తప్పించేసుకోవచ్చనా? లేకపోతే ఓకే, ఇంకా అసలు మీరు ఇన్ని డబ్బులు తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, నన్ను కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు, మీకు చాలా థ్యాంక్స్, మీ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్, ఈసారి వచ్చి మీ ఇంట్లోనే మీ వాళ్ళల్లోనే ఎవరో ఒకళ్ళని ఏదన్నా చేస్తే అప్పుడు కూడా నాకు ఇంకో ఎస్ఏ రైటింగ్ ఇవ్వండి, నేను దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాను, ఏమిస్తారో చెప్పండి సబ్జెక్టు, దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాను, అప్పుడు కూడా ఎస్ఏ రాస్తానని చెప్పాలా? ఏం చెప్పాలి? ఏం చెప్తే సాటిస్ఫై అవుతారు? ఒక ఎస్ఏ రాస్తే సాటిస్ఫాక్షనా? న్యాయం ఎక్కడ జరుగుతుంది? మరి ఎస్ఏ రాస్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇదేమన్నా కాంపిటీషనా? నువ్వు ఎస్ఏ రైటింగ్ పెట్టేసి అందులో పాస్ అయితే గిఫ్ట్, ఫెయిల్ అయితే ఫెయిలు అని చెప్పేసి అనుకోవడానికి? అసలు ఇంత సిల్లీ తీర్పు అనేది నేను ఇంతవరకు వినలేదు. నాకు తెలిసి ఏ సెక్షన్ కింద కూడా ఇది అమలు కాదు. ఈ అమలు కాని తీసుకొచ్చి ఇద్దరు వ్యక్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపేసి తిరిగి వాళ్ళకి న్యాయం చేయకుండా తప్పు చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళని ఏమనాలి? సోషల్ మీడియా బయటికి రాదులే, ఇంకా ఈ యువత బయటికి రారు, వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడరు, వాళ్ళు ఏమీ అనరు అని చెప్పేసి అనుకోనా? మాట్లాడతారు కదా. ఇది ఇంతకు ముందులాగా ఎప్పుడో 70s 80s 90sలో లాగా లేరండి. ఇప్పుడు జనాలు చాలా అప్డేట్ అయ్యారు. మాకంటే, నీకంటే, నిన్నటికంటే, మొన్నటికంటే, ఈ రోజు కంటే, రేపటి కంటే, ఎల్లుండి వచ్చే వాళ్ళు ఇంకా ఎక్కువగా అప్డేట్ అయ్యారు. సో వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు, జనరేషన్ ఆలోచించగలుగుతున్నారు. ఇమీడియట్గా వాళ్ళు అంతమంది ముందుకు వచ్చి మాట్లాడి అంతమంది వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారంటే ఎంతలా వాళ్ళకి బాధ అనిపించుంటే వచ్చుంటారు. వాళ్ళు ఏం పాపం చేశారండి? ఇతనంటే తాగేసి శుభ్రంగా కారు వేసుకొని యాక్సిడెంట్ చేయడానికి ముందుకు వచ్చాడు. మరి వాళ్ళిద్దరు ఏం చేశారండి? ఏం పాపం చేశారు వాళ్ళిద్దరు ఎందుకు చనిపోవాలి? తప్పు చేసినోడు కదా శిక్ష అనుభవించాల్సింది. ఏ తప్పు చేయని వాళ్ళిద్దరు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఈరోజు నైస్గా కేసు నుంచి ఎస్కేప్ చేసి అతన్ని బయటికి తీసుకొచ్చారు. మరి చనిపోయిన ఇద్దరిని వెనక్కి తీసుకొని రండి అదేవిధంగా, అప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ అలా చేయకుండా ఇతన్ని మాత్రమే బయటికి తీసుకొని వచ్చి అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. అంటే ఎటు నుంచి ఎటు పోతుంది న్యాయ వ్యవస్థ అనేది నాకు అర్థం కావట్లే నిజానికి. కళ్ళ ముందు ఒక తప్పు జరుగుతుంటే, తప్పు అని చెప్తుంటే ఇది తప్పు కాదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారంటే ఇంకా అసలు ఏమని చెప్పాలండి? మనల్నే మోసం చేసేటట్టు చూస్తున్నారు జనాలు నిజంగా. అసలు ఒక మనిషికి ప్రాణం ఒప్పుతుందా అండి? అది కూడా ఒక న్యాయ వ్యవస్థలో అదే వినుకుంటూ, సబ్జెక్టే అది కదా, ఇవి పలానా వ్యక్తికి న్యాయం జరగాలి, పలానా వ్యక్తికి న్యాయం జరగాలి అనేదే ఉంటుంది కదా వాళ్ళు నేర్చుకున్న విద్యలో. మరి అలాంటప్పుడు ఆ విద్యకు కూడా ఏమున్నట్టు, ఉపయోగం ఏమున్నట్టు? అంతా కష్టపడి నేర్చుకున్న ఆ విద్యకు కూడా ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం? ఆ పట్టాలు దేనికి? మరి వాళ్ళు సంపాదించిన పట్టాలన్నీ దేనికి? ఇంకా ఇలాగే ఎస్ఏ రైటింగ్లు ఇచ్చుకోండి అని చెప్పడానికి. మరి టీచర్ ఫీల్డ్లోకి వెళ్ళాల్సింది ఎస్ఏ రైటింగ్లకు బాగుండేది. న్యాయ వ్యవస్థలోకి రాకుండా ఒక టీచర్ ఫీల్డ్లోకి వెళ్ళి పిల్లలందరికీ ఎస్ఏ రైటింగ్లు నేర్పించుకుంటే చాలా బాగుండేది. అప్పుడు కరెక్ట్ ప్రొఫెషన్ ఎన్నుకున్నట్టు ఉండేది. ఇలా చేస్తే ఎలా ఉంటుందండి చెప్పండి? మరి జనాలకు ఒళ్ళు మండిపోదా? మాట్లాడతారు కదా. సో బయటకు వచ్చి సోషల్ మీడియా మాత్రం తగ్గకుండా వాళ్ళు ఫైట్ చేయడం మాత్రం నాకు బాగా నచ్చిందండి. సో ఇందులో నేనేమన్నా ఎక్కువ తక్కువ నేను ఎవ్వరి పేర్లు వాడలేదు, ఎవ్వరి గురించి అని నేను చెప్పట్లేదు. కేవలం ఆ చనిపోయిన ఇద్దరు అభాగ్యుల గురించి మాత్రమే నాకు బాధ అనిపించింది, దాని గురించి మాత్రమే మాట్లాడడానికి వచ్చాను. చాలా తప్పు. ఇంతలా జరిగిన తర్వాత అసలు వాళ్ళు ఇంకా పెద్ద శిక్షలు కాకుండా అసలు మామూలుదైనా సరే శిక్ష వెయ్యాలి. ఎందుకంటే ఒకసారి శిక్ష అనుభవిస్తేనే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు. కానీ ఇంత పెద్ద తప్పు చేసినా శిక్ష వేయకుండా ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తే అతను రేపు ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని తప్పులు చేస్తాడు. ఈ చిన్న పాయింట్ వాళ్ళందరికీ అర్థం కాలేదు. చదువుకున్న మహానుభావులకు కూడా అర్థం కాలేదు. ఒక చిన్న పాయింట్, ఏదైనా సరే మొక్కై వంగనిది మానై వంగున అని అంటారు. మొక్క దశలోనే అతను ఇద్దరిని చంపేసి యాక్సిడెంట్ చేసేసి నైస్గా ఒక 15 గంటలు, అంటే ఒక రోజు కూడా కంప్లీట్ కాకముందే బెయిల్ మీద బయటకు వచ్చి మంచక్క తిరుగుతున్నాడంటే ఇంకా మరి నెక్స్ట్ అతనికి ఉన్న లైఫ్లో ఎంతమంది బలవ్వాలి, ఎంతమందిని బలివ్వడానికి మీరు అతన్ని బయటకు తీసుకొచ్చారు? మన దాంట్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ అనేది ఉండదండి. ఏది కూడా మురగబెట్టి సంవత్సరాలు మురగబెట్టి జనాలందరూ దాన్ని మర్చిపోయి అప్పుడెప్పుడో వాళ్ళు ముందుకు పెద్దోళ్ళు ఉన్నోళ్ళు అయితేనేమో నైస్గా ఎస్కేప్ అవ్వచ్చు, లేనోళ్ళు అయితేనేమో వాళ్ళ సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉండాలి.
జరిగేది అది. కొన్నిట్లల్లో, అందరినీ కూడా నేను కలపను, కొన్ని విషయాల్లో అదే జరుగుతుంది. అదొకటి మన దాంట్లో ఉన్న దౌర్భాగ్యం అంటే అదొక్కటి కూడా ఉందండి. అలాంటిది ఉండబట్టే ఈరోజు ఇలాంటి వాళ్ళు చక్క ఒక ఎస్సే రైటింగ్ రాయమని చెప్పి వదిలేశారు. అంత మహానుభావులు. మరి ఇక వాళ్ళని ఎన్ని రకాలుగా పొగడాలో, వాళ్ళని ఏమని పొగడాలో, ఇంకేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజానికి ఇక్కడ శిక్ష పడాల్సింది తప్పు చేసిన వ్యక్తికి ఆ వ్యక్తి మైనర్, ఆ మైనర్కి పడే శిక్ష ఆ మైనర్కి పడాలి. అలానే ఆ మైనర్ చేత ఇలాంటి తప్పులు చేసినా కానీ వెనకేసుకొని వచ్చి అతన్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా శిక్ష పడాలండి. అప్పుడు మాత్రమే ఈ సమాజం అయితే మారుతుంది. భయం అనేది కడుపులో ఉంటుంది. అరే పిల్లలు తప్పు చేయకుండా పెంచాలి అనే బాధ్యత ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డం, ఎవరి పనుల్లో వాళ్ళు కోట్లు సంపాదించేయడం, వీళ్ళని గాలికి వదిలేయడం. ఇక వీళ్ళు గాలికి వచ్చేసి శుభ్రంగా రోడ్ల మీద పడి దుబారా దేవదాసుల్లాగా అప్డేట్ దేవదాసుల్లాగా బార్లల్లో పడి తిరగడం. ఇలా తిరిగేసి మనుషుల్ని ఏదో కోళ్ళని చంపినట్టు చంపేసేయడం. తర్వాత ఈజీగా ఎస్కేప్ కావడానికి వీళ్ళ అయ్యా అమ్మ సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి కుమ్మరించడం. ఇదా జరిగేది. మారుద్ది, ఆగండి. సోషల్ మీడియా మార్చుద్ది, అప్పుడు మారుదురు. కానీ పేరెంట్స్కి కూడా శిక్ష విధిస్తే అప్పుడు నొప్పి తెలిసి వస్తుంది అనమాట. తప్పేంది, రైట్ ఏంది, రాంగ్ ఏంది అనేది. ప్రతి ఇంట్లో పేరెంట్స్ కూడా కరెక్ట్గా పెంచుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదేనండి. నాకు కూడా బాధ అనిపించి వీడియో అయితే తీశాను. ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు వాళ్ళ విషయంలో జరిగిన అన్యాయానికి బాధ అనిపించి నేను మాట్లాడడానికైతే వచ్చాను. సో నేను మాట్లాడిందంతా కరెక్ట్ అనుకుంటే మాత్రం ప్లీజ్ మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, అలాగనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. రాగానే మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. బట్ లైక్, సబ్స్క్రైబ్ మాత్రం దయచేసి ఎవ్వరూ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.